మహాకృపగల దేవా, ప్రేమ కలిగిన ఆయన, నమ్మకమైన మా తండ్రి, జీవంగల ప్రభువా, మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి కలిగినటువంటి మహాప్రభువు నాయన, మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి వారు, భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్తవై ఉండి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవై ఉండి నాయన, భూమి ఆకాశములను కేవలం మాట చేత శూన్యంలో నుండి సమస్తాన్ని సృష్టించిన మహాసృష్టికర్తవైన దేవుడు ప్రభువా, మమ్మల్ని ప్రేమించిన వారై ఆ మహాప్రభా వైభవాన్ని వదులుకొని నీచులము, ఎన్నిక లేనటువంటి మమ్మల్ని ప్రేమించి ప్రభువా ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో ప్రభువా మాలో ఏ మంచి లేనప్పుడు మేము నీకు శత్రులమై ఉండగా, మేము పాపాల కింద అపరాధాల కింద చనిపోయినటువంటి మమ్మల్ని ప్రేమించిన వారై మీ ప్రాణాన్ని బలిగా పెట్టి మమ్మల్ని విమోచించుకున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రశస్తమైన రక్తాన్ని కార్చి ప్రభువా పాపము నుండి, శాపము నుండి విమోచించి నాయన పరలోక వారసులుగా మమ్మల్ని ఈ లోకంలో చేసినందుకు స్తుతిస్తూ కీర్తిస్తున్నాం. ఈ సమయంలో నాయన ప్రభువా నీ సన్నిధికి తీసుకొచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంకా నీ బిడ్డలు రావాల్సినారు, వారిని సకాలంలో మా మధ్యకు తీసుకుని రండి ప్రభువా. సమయాన్ని మాకెంతో ఆశీర్వాదకరంగా చేయండి. ఈరోజు నిలవనైన నీ దాసుని ప్రభువా ఆత్మపూర్ణునిగా చేసి నీ పరలోక సింహాసనుడి వర్తమానాన్ని అనుగ్రహించి ప్రభువా అనేకులకు క్షేమకరంగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి మాట నీదై ఉండటానికి సహాయం చేయండి నాయన. తెరవబడిన ఆకాశాన్ని మాకు అనుగ్రహించండి. ఈ మా బైబిల్ స్టడీలో ప్రభువా నూతన మర్మాలను మాకు బయలుపరచండి. నీ గ్రంథంలో ఉన్నటువంటి ప్రభువా నీ ఉద్దేశాలన్నీ మాకు బయలుపరచండి. అట్లు మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ ఆ పరలోక శాశ్వత రాజ్యాన్ని కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ ముందుకు సాగడానికి కృప అనుగ్రహించండి నాయన. ప్రభువా అంతేకాకుండా తండ్రి ఈ సమయంలో ప్రభువా నీ దాసులు మరి బ్రదర్ విజయ్ కుమార్ గారిని, ప్రభువా అప్పారావు గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ కృపలో భద్రపరచండి. వారి పని వెళ్ళినటువంటి పనిని కూడా సఫలం చేయండి. సురక్షితంగా మీ చిత్తమైతే మా మధ్యకు తీసుకొని రండి. వాయిద్యాలు వాయించడంలో ప్రభువా తండ్రి జాన్ను కూడా మీరు కరుణించి ఆత్మపూర్ణునిగా చేయండి. పాటలు పాడడానికి ప్రభువా మీ శక్తిని మాకు అనుగ్రహించండి. ఎవరైనా ప్రభువా పాటలు పాడకు మీరు ఎవరినైతే సిద్ధపరిచినా వారిని సకాలంలో తీసుకుని రండి. వచ్చిన ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన రీతిలో దర్శించండి. మరి తీసుకుని కృప అనుగ్రహించండి. మరి మా ప్రభువా ఇంకా ఎవరైనా మార్గంలో రానై ఉంటుండగా త్వరపెట్టి తీసుకుని రండి ప్రభువా. ఎవరైతే యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నారో వారికి కూడా ఆత్మీయమైన మేలుదల కలగటానికి సహాయం చేయండి. సాతాను చీకటి శక్తుల్ని నామపేట బంధిస్తూ నీ సంఘ క్షేమాన్ని మేము కోరుకుంటూ మమ్మల్ని నీ చేతికి అప్పచెప్పుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సియోని గీతాల్లో నుంచి 5వ పాటను పాడుకుందాం. 5 వచనాలను, మొదటి వచనము 5 యొక్క చరణాలను కూడా మనం పాడుకుందాం. పాట సంఖ్య 5. యెహోవా నా బలం, యెహోవా నా బలమా. పల్లవి 5 వచనాలను మనం పాడుతున్నాం. బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము లరికాటినను.
వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మురళిడవు, ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై, మరణ పుటురులలో మరువక మురళిడవు, ఉన్నత దుర్గమై క్షణ శృంగమై, తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచే, అదిరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణికెను, పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతముల పునాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన యాగ్ని, తన వచ్చిన యాగ్ని దహించి వేసెను వైరులనెల్ల, దహించి వేసెను వైరులనెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమీచును అపవాదికిని, అపజయమీచును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపు, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపు. గర్విష్ఠుల యొక్క గర్వముననుచును, గర్విష్ఠుల యొక్క గర్వముననుచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ, పరిపూర్ణమైన నీ మార్గం. యెహోవా. సాంగ్ నంబర్ 65, 65వ పాట పాడుకుందాం. 65వ పాట, సాంగ్ నంబర్ 60, సాంగ్ నంబర్ 65.
దేవునికి స్తోత్రము గానం చేయటం మంచిది. ఒక 5 చరణాలను పాడుకొని చివరి చరణాన్ని పాడుకుందాం. పాట సంఖ్య 65. దేవునికి స్తోత్రము గానం చేయటం మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయో కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయో కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించెను. వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని, వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని,
మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది ఆయన ఆకాశమును మేఘములతో కప్పుచు ఆయన ఆకాశమును మేఘములతో కప్పుచు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది వాక్యమునయా కోబుకు తెలియజేసిన వాడని వాక్యమునయా కోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసే ఉండలేదని ఏ జనముకి లాగునా చేసే ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది బ్రదర్ దేవుని సేవకుడు తన దేవుని వాక్యాన్ని మన కొరకు అందిస్తాడు. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క బైబిల్ స్టడీ దినం ఆయన మనకు అనుకరింపు చేసినందుకు ముందుగా ఆయనకి వందనాలు చెల్లించుకుందామండి. ఈరోజు బైబిల్ స్టడీ నిమిత్తము ప్రకటన 21వ అధ్యాయము 1-2 వచనాలు కలిసి చదువుకుందామండి. ప్రకటన 21వ అధ్యాయము 1-2 వచనాలు. రెవల్యూషన్స్ చాప్టర్ 21 ఫస్ట్ అండ్ సెకండ్ వర్స్. వి విల్ రీడ్ టుగెదర్. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. Then I saw a new heaven and a new earth, for the first heaven and the first earth had passed away, and the sea was no more. And I saw the holy city, New Jerusalem, coming down out of heaven from God, prepared as a bride adorned for her husband. ప్రార్థన చేసుకుందామని దేవుని సహాయం కోసం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ మహాకృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి
మరొక దినం ప్రభువా ఈ బైబిల్ స్టడీ నిమిత్తము నీ మందిరములో చిన్న సమాజముగా కూడుకుని నీ వాక్యము ధ్యానించాలని ఆశతో వచ్చాము నాయనా. సహాయం దయచేయండి. మాట్లాడేది నేను కాకుండా పరలోక సింహాసనం నుండి నీవే మాతో మాట్లాడి ప్రభువా మాకు తగిన విషయాలు మాకు నువ్వు దయచేయమని కోరుకుంటున్నాం నాయనా. నా నోటిని ప్రభువా నువ్వు నాకు కంట్రోల్ చేసినైనా నువ్వే వాక్యం మాకు బోధించమని కోరుకుంటున్నాను ప్రభువా. ఇంతవరకు వచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. ఇంకా రానే ఉన్నవారు ఎవరు ఉంటే త్వరగా రావడానికి సహాయం దయచేయమని కోరుకుంటూ నీ వాక్యాన్ని దీవించమని, అంధకార శక్తులను బంధించమని, నువ్వే మహిమ పొందమని ఈ కొద్ది మనవులు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వినయముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ఇంతవరకు 3 సెషన్స్ ఆర్ 3 వీక్స్ నుంచి విలాపవాక్యాల్ని బేస్ చేసుకుంటూ యెరూషలేము గురించి ధ్యానిస్తూ వస్తున్నాము. దేవుని మహాకృపను బట్టి ఈ ఫైనల్ డే యెరూషలేము గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ వీక్ అంటే 6వ తారీఖుని, ఈ నెల 6వ తారీఖుని మనం ఇంట్రడక్షన్ వీక్గా అది ఆధారం చేసుకొని కొన్ని విషయాలు, బైబిల్ స్టడీ ఎలా చేయాలి, దేవుని నడిపింపు కోసం మనం ఎలాగ ప్రార్థన చేయాలి, బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఏ విధంగా బైబిల్ స్టడీ మనం చేయాలి, ఏదో రొటీన్గా మనం చదివేవారముగా కాకుండా కొత్త విషయాలు దేవుడు నాకు ఈరోజు ఏమి అనుగ్రహిస్తాడో అని ప్రార్థన చేసుకొని బైబిల్ స్టడీ మొదలు పెట్టాలని మనం అనుకున్నాము. అలాగే బైబిల్ హిస్టరీ గురించి కూడా కొంత మనము ధ్యానించాము. బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ప్రామాణిక గ్రంథాలంటే ఏంటి, దాన్ని క్యానన్ అంటాము. అలాగే అప్రమాణిక గ్రంథాలంటే ఏంటి, అదోనేషియా అని అంటాము. అంటే అవి దాచబడిన గ్రంథాలు. ప్రణాళిక గ్రంథాలు 66 గ్రంథాలు మన బైబిల్లో పొంచబడి ఉన్నాయని మనం ధ్యానించాము. తర్వాత విలప వాక్యాలు రాసినటువంటి ఇర్మియా గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించాము. అలాగే యెరూషలేము గురించి అవుట్లైన్స్ మనము ఆ రోజు మనం ధ్యానించాము. ఇంకా సెకండ్ వీక్ అంటే 13వ తారీఖుని మనం ఏం చూసామంటే పాత నిబంధన కాలంలో యెరూషలేము, పాత నిబంధన కాలంలో యెరూషలేము ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనము చూసాము. దానికంటే ముందుగా ఈ ప్రామాణిక గ్రంథాలు మనకి రావడానికి అదోనేషియన్ అనేటువంటి దైవభక్తుడు దాన్ని ఆ 66 గ్రంథాలు రావడానికి సహాయం చేశారు. అలాగే అప్రమాణికమైన గ్రంథాలు అది మన పరిశుద్ధ గ్రంథంలో లేవని మనము చూసాము. అలాగే యెరూషలేము గురించి కొన్ని విషయాలు మనం పాత నిబంధనల విషయాలు మనం తెలుసుకున్నాము. అసలు యెరూషలేము అనేది బైబిల్లోకి ఎలా వచ్చింది, ఫస్ట్ దాన్ని ఎట్లా వచ్చింది అనేది కూడా మనము చూసాము. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనానికి వచ్చినప్పుడు మోషే యొర్దాను అవతల వరకు వచ్చిన తర్వాత నాయకత్వాన్ని యోషువకు అప్పచెప్తే యోషువ దేవుడు తోడై ఉండి నడిపించాడు. వారి యొక్క రాజ్యాలని ఏ విధంగా జయించారో మనం చూసాము. మోషే ఆజ్ఞాపించినట్టు యోషువ చీట్లు వేసి ఆ యొక్క 9.5 గోత్రాలకి
ఆయన పంచినట్టు ముందు 2.5 గోత్రాలకి మోషే ఉన్నప్పుడే అవి డిస్ట్రిబ్యూట్ అయినట్టు కూడా మనకి తెలుసు. కానీ ఈ యూదా వారికి ఈ యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి ప్రదేశము వారికి చీట్ల ద్వారా వచ్చింది. కానీ యెరూషలేముని మాత్రం వాళ్ళు వశపరుచుకోలేకపోయారు. అది ఎప్పుడు వశపరుచుకున్నారు అంటే, దావీదు మహారాజు హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్గా యూదా వారిని పరిపాలించేటప్పుడు ఇశ్రాయేలు పెద్దలు, నువ్వు మాపై కూడా రాజుగా ఉండు అని ఆయన ఆహ్వానించినప్పుడు ఫస్ట్ దావీదు మహారాజు చేసిన పని ఏంటంటే, యోబోసీనుల మీదకి ఆయన యుద్ధానికి వెళ్ళాడు. యోబోసీనులు చాలా బలమైన వారు, వారిని ఓడించుట చాలా కష్టము. అందువలన యూదా వారికి అది ఆక్యుపై చేయలేకపోయారు. ఆ కార్యము దేవుడు దావీదు చేత చేశాడు. ఆ ఆధిక్యత దావీదుకి అనుగ్రహించబడింది. ఆ యోబోసు అనే దానికి వచ్చి ఆయన దాన్ని జయించాడు. ఆ యోబోసు అంటే ఏమీ లేదు, యెరూషలేముకి పాత పేరు యోబోసు. యెరూషలేము అనేటువంటి మాట బైబిల్లో మనం చాలాసార్లు చూస్తాము. యెరూషలేము దానికి ఒకటే కాదు, యోబోసు అని పేరుంది, దావీదు పట్నం అని పేరుంది, దావీదు పురం అని పేరుంది, సియోను పురం అని ఉంది, పరిశుద్ధ పట్టణం అని ఉంది. అనేక పేర్లతో మనం బైబిల్లో యెరూషలేముని మనం చూస్తాము. దావీదు ఏ విధంగా యోబోసుని జయించాడో 1 దినవృత్తాంతాలు 11వ అధ్యాయము 4-7లో అది మనకి వివరించబడింది. అది కూడా మనం చూసాము. తర్వాత అదే రోజుని యెరూషలేము జియోగ్రఫికల్ కండిషన్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి కొండలు ఉన్నాయి, ఏమేమి లోయలు ఉన్నాయి, ఏమేమి సరస్సులు ఉన్నాయి, అవన్నీ కూడా మనము ఆ రోజు యెరూషలేము జియోగ్రఫికల్ కండిషన్లో అవన్నీ మనము చూసాము. అదే రోజుని సెకండ్ వీకే ఎన్ని మందిరాలు బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయో అది కూడా మనం చూసాము. మొదటగా సొలొమోను దేవాలయము. ఆ దేవాలయము సొలొమోనే ఎందుకు కట్టాలి, దావీదు ఎందుకు కట్టలేకపోయాడు అనే విషయం కూడా మనము ధ్యానించాము. అంత గొప్ప దేవాలయము సొలొమోను కట్టి ఆయన గొప్ప ప్రార్థన సొలొమోను దేవునికి చేశాడు. ఆ ప్రార్థనకి యెహోవా దేవుడు కూడా జవాబు వెంటనే ఆయన దయచేశాడు. అక్కడే ఒక హెచ్చరిక కూడా చేశాడు. మీరు ఎంతకాలము నా ఆజ్ఞలను గైకొని, ఎంతకాలము నా యందు భయభక్తులు కలిగి ఇతర దేవతలను ఆరాధించకుండా ఉంటారో నేను ఈ మందిరంలో ఉంటాను. ఎప్పుడైతే మీరు ఇతర దేవతలను ఆరాధించి మీరు నా యందు భయభక్తులు లేకపోతే వెంటనే ఆ మందిరం నుంచి వెళ్ళిపోతానని ఫస్ట్లోనే యెహోవా దేవుడు సొలొమోనుతో మాట్లాడతాడు. కానీ వారు ఆ విధంగా ఉండలేకపోయారు యూదావారు. అప్పుడు దేవుడే వారిని చెరకు అప్పచెప్పాడు. ఆయన హెచ్చరించింది ఆయనే, హెచ్చరించిన ప్రకారము ఆయన తన మాటను నెరవేర్చాడు. ఎవరి ద్వారా? నెబుకద్నెజరు ద్వారా. సరే, అది అయిపోయిన తర్వాత ఆ మందిరము శిథిలావస్థకు కాల్చబడిన తర్వాత చెరకాలంలో యెహెజ్కేలుకి కూడా ఒక దర్శనం వచ్చింది. యెహెజ్కేలు 40వ అధ్యాయం నుంచి ఇంకా ముందుకు వెళ్తే ఆ యొక్క దేవాలయం యొక్క కొలతలు అవన్నీ కూడా రాయబడినాయి. అని దర్శన రీతిని చూశాడు. కానీ అది కట్టబడలేదు. అది రెండవది. మూడవది, జెరుబ్బాబెలు ఆ యొక్క యెరూషలేములో మందిరం కట్టడానికి
దేవుడు కోరేషు రాజును ప్రేరేపించి జెరుబ్బాబెలును మందిరం కట్టడానికి యూదా దేశం వస్తాడు. పని స్టార్ట్ చేసినప్పటికీ కొన్ని అవాంతరాల వలన ఆ యొక్క మందిరము ఆగిపోయింది. 16 సంవత్సరాలు మందిరం పని ఆగిపోయింది. అది కట్టబడలేదు, బ్రేక్ వచ్చింది. అప్పుడు యజ్రా, హగ్గాయి, జకరియా ఇటువంటి వారు ప్రోత్సాహంతో ఎగైన్ ఆ మందిరాన్ని పూర్తి చేయగలిగారు. సో ఆ విధంగా యెరూషలేములో రెండవ మందిరము వచ్చింది. ఎజ్కేల్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. తర్వాత జెరుబ్బాబెలు మందిరం వచ్చింది. అందులో కూడా కొన్ని అవాంతరాలు వచ్చాయి. అంతియోకస్ ఎపిఫనీస్ అనేటువంటి వ్యక్తి ఆ యొక్క జెరుబ్బాబెలు కట్టించిన మందిరాన్ని హేయ వస్తువులు పెట్టి దాన్ని అపవిత్రపరుస్తాడు. అపవిత్రపరిచడం అంటే ఆ హేయ వస్తువే కాదు, ఇశ్రాయేలు ప్రజలకి అపవిత్రమైనటువంటి పందిని అక్కడ వారు దానబలిస్తాడు అతను. యూదా వారు ఎంతగానో బాధపడి దాన్ని మళ్ళా రివైవ్ చేసుకుంటారు, దాన్ని మళ్ళా పవిత్రత చేసుకుని ఉంటారు. అది ఆ సమయంలో హేరోదు మరలా ఈ జెరుబ్బాబెలు కట్టించినటువంటి మందిరానికి ఎక్స్టెన్షన్ చేస్తాడు. యూదులో మంచితనం సంపాదించుకోవడం కోసం మొత్తం మీద మరి దేవుని చిత్తము ఆ యొక్క హేరోదు దేవాలయాన్ని ఎక్స్టెండ్ చేస్తాడు. అది కూడా మనం చూసుకున్నాము. హేరోదు కట్టించిన దేవాలయం ఎక్స్టెన్షన్ ఏమేమి ఉన్నాయి దాంట్లో, అవి కూడా మనం ధ్యానించాము. కానీ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నప్పుడు ఉన్నటువంటి మందిరము హేరోదు కట్టించిన ఎక్స్టెన్షన్ పీరియడ్లో ఉన్న మందిరమే. అందుకనే యోహాను 2వ అధ్యాయం 20వ వచనంలో యూదులు యేసుక్రీస్తు ప్రభు అంటారు, నేను ఈ మందిరాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతాను అని ఆయన అన్నప్పుడు యూదులు అంటారు, ఈ మందిరాన్ని 46 సంవత్సరాలు కట్టారు మా వాళ్ళు, నువ్వు 3 రోజుల్లో ఎట్లా కడతావు అనేటువంటి ఒక మాట కూడా అక్కడ యోహాను 2:20లో మనం చూస్తాము. ఆ మందిరము ఈ మందిరమే హేరోదు కట్టించిన మందిరము. యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు కూడా ఆ మందిరంలో ఆయన అనేక కార్యాలు చేశారు. కానీ ఈ మందిరము కూడా క్రీస్తు శకం 70 సంవత్సరంలో రోమావారు దాన్ని నాశనం చేసినట్లు మనం చూస్తాము, చరిత్ర చెప్తుంది. అది 2nd వీక్ మనం ధ్యానించింది. 3rd వీక్ ధ్యానించింది ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ మనం విలాపవాక్యాలు ధ్యానించాము. ఇరిమియా రాయించబడిన విలాపవాక్యాలు 5 అధ్యాయాలు బ్రాడ్గా ఒక్కొక్క అధ్యాయం వయసు ఆ వీక్ మనం ధ్యానించడానికి దేవుడు మనకు సహాయపడ్డాడు. ఇక ఫైనల్ ఈ వీక్ మనము ఏమి ధ్యానించాలని ఆశపడుతున్నామంటే నూతన నిబంధనలోని యెరూషలేము గురించి ధ్యానించాలని ఆశపడుతున్నాను. జీసస్ రిలేషన్ ఆర్ హిజ్ ర్యాపోర్ట్ ఆర్ హిజ్ ఇంట్రాక్షన్ విత్ జెరూషలేం, ఆ విషయాన్ని మనం ధ్యానిద్దాము. ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ యెరూషలేము, ఆఫ్టర్ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ రిజరెక్షన్, యెరూషలేములో జరిగినటువంటి కార్యాలని మనం ధ్యానిద్దాము. తర్వాత ప్రజెంట్ యెరూషలేము ఎలా ఉందో దాన్ని ధ్యానిద్దాము. ఫ్యూచర్ యెరూషలేము ఎలా ఉండబోతుందో దేవుని చిత్తమైతే అది కూడా ధ్యానిద్దాము. సో ఈరోజు మనము ధ్యానించవలసిన ఆశపడింది ఏంటంటే
న్యూ టెస్టిమెంట్లో యెరూషలేము, దేవుని యొక్క రిలేషన్ విత్ యెరూషలేము, ఆయన అసోసియేషన్ విత్ యెరూషలేము. ఆయన బెత్లెహేంలో పుట్టినప్పటికీ, నజరేతులో పెరిగినప్పటికీ ఈ హ్యాడ్ స్పెషల్ ఫోకస్ ఆన్ జెరూషలేం. యెరూషలేము ఆయన లాస్ట్ ఫేజ్లో మధ్యలో వచ్చినప్పటికీ లాస్ట్ ఫేజ్లో యెరూషలేంలో ఎక్కువ సమయాన్ని ఆయన గడిపినట్టు మనం చూస్తాము. ఇక యేసుక్రీస్తు ప్రభువారు చిన్నప్పుడే, బాల్యంలోని శిశువుగా ఉన్నప్పుడే ఈ లోక తల్లిదండ్రులు 8వ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి సున్నతి చేయబడి 40వ దినాన్ని మందిర ప్రతిష్టకు వారు తీసుకొస్తారు. యెరూషలేం మందిరానికి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొస్తారు. అక్కడ సిమియోను అనేటువంటి దేవుని భయభక్తులు గలవాడిన దేవుణ్ణి బిడ్డని ఎత్తుకుని స్తుతిస్తాడు. ఆ స్తుతి అంతా మనకి తెలుసు. అక్కడే ఒక ప్రవక్తిని, అంటే ఒక లేడీ ప్రవక్త కూడా, హన్నా అనేటువంటి ఆవిడ కూడా అక్కడ దేవుణ్ణి స్తుతించినట్లు మనం చూస్తాము. హన్నా స్తుతిలో ఒక చిన్న మాట రాయబడింది. యెరూషలేము విమోచకుడు అని ఆమె ఆ రోజే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆమె స్తుతి చేసింది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు 12వ ఏట మరలా ఆయన యెరూషలేం దేవాలయానికి వస్తాడు. తల్లిదండ్రులు తీసుకొస్తారు. అప్పుడు పెద్దల బోధకుల మధ్య ఆయన ఉండి అనేక ప్రశ్నలు అడిగినప్పుడు ఆ బోధకులు ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపడినట్లు బైబిల్లో వ్రాయబడింది. అది 12వ సంవత్సరం యెరూషలేముకి ఆయన వచ్చిన దేవాలయంకి వచ్చినప్పుడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందిన తర్వాత మత్తయి 4:5లో ఆయన అపవాది చేత శోధింపబడతాడు. రెండో శోధన టైంలో అపవాది ఆయన్ని పరిశుద్ధ దేవాలయం శిఖరానికి తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళి నువ్వు అక్కడ నుండి దుముకు, దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి నిన్ను కాపాడతాడు అని శోధించింది. దేవుడు కూడా సైతాను ఏ విధంగా బైబిల్ కొటేషన్ చెప్పిందో దేవుడు కూడా, ఈ ప్రభువారు కూడా బైబిల్లో నువ్వు శోధించకూడదు అనేటువంటి మాట వ్రాయబడింది కదా అని సమాధానం ఇచ్చాడు. అది యెరూషలేంలో జరిగిన మందిరంలో జరిగినటువంటి ఇన్సిడెంట్. తర్వాత మత్తయి సువార్తలో ప్రాముఖ్యమైంది కొండ మీద ప్రసంగం, సెర్మన్ ఆన్ మౌంట్. మత్తయి 5వ అధ్యాయం, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం. అది చాలామందిని ప్రభావితం చేసింది. వి కెన్ సే ఇట్స్ నట్షెల్ ఆఫ్ బైబిల్. ఆయన 3 అధ్యాయాల్లో మొత్తం అంతా ఆయన కవర్ చేసినట్టు మనము చూడగలుగుతున్నాము. ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన యెరూషలేమును కూడా గుర్తు చేసుకుంటాడు, యెరూషలేముని గురించి కూడా మాట్లాడతాడు. మత్తయి 5వ అధ్యాయము 35వ వచనంలో ఒట్టు పెట్టుకోకూడదు మీరు అని చెప్తూ, ఆకాశం మీద ఒట్టు అనొద్దు, అది దేవుని సింహాసనము, భూమి ఒట్టు అనొద్దు, అది ఆయన పాతిపీఠమని. థర్డ్ చెప్పింది ఏంటంటే యెరూషలేము తోడు వద్దు అని అంటాడు. యెరూషలేము మీద తోడు ప్రమాణము చేయొద్దు అంటాడు. ఎందుకన్నాడు ఆయన అంటే, ఆయన అక్కడ చెప్పిన మాట అంటే యెరూషలేము మహారాజు పట్టణము. అందువల్ల ఆయన కొండ మీద ప్రసంగంలో కూడా యెరూషలేము గురించి ఆయన మెన్షన్ చేసినట్టు మనం చూస్తాము. తర్వాత మత్తయి 21వ అధ్యాయము
6:11 కూడా ఆయన శ్రమలకు ముందు యెరూషలేముకు గాడిద ఎక్కి రావడం, ప్రజలు ఆయనను స్తుతించడం, ఆకు కొమ్మలు తర్వాత బట్టలు పరిచి ఆయన ఏ విధంగా స్తుతించారో కూడా మనము ఆయన యెరూషలేముకు వచ్చేటప్పుడు జరిగింది. ఈ యొక్క ఇన్సిడెంట్ అన్ని సువార్తల్లో కూడా వ్రాయబడింది. 4 సువార్తల్లో కూడా ఇది ఆయన గాడిద మీద యెరూషలేముకు రావడం అనేది జరిగింది. అలాగే మత్తయి 21:12-13 వచనాల్లో ఆయన యెరూషలేము మందిరాన్ని శుభ్రపరిచినట్లు కూడా మనము చూడగలుగుతున్నాము. ఆయన మందిరానికి వచ్చినప్పుడు క్రయ విక్రయములను చేసేవారిని ఆయన ఎంతగానో గద్దించాడు. రూకలు మార్చేవారిని, పావురాలు నమ్మి వారిని గద్దించి, ఇది దేవుని ప్రార్థనా మందిరం, దొంగల గుహ చేసిరా అని ఆయన ఎంతో ఆవేదన పడినట్టు మనము చూస్తాము యెరూషలేము గురించి. తర్వాత మత్తయి 23:37లో అదొకసారి మనం బైబిల్ తీసి మనం చదువుదామండి. మత్తయి 23:37. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనము ఏమంటాడంటే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకునునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునవలనని ఉంటిని కానీ మీరు వల్లకపోతే. ఆ యెరూషలేము గురించి ఎంత బాధపడుతున్నాడు, ప్రవక్తలను చంపుదానా అని. ఎవరిని చంపబడ్డారు అనేది అదే అధ్యాయంలో కొద్దిగా మనం ముందుకు వెళితే 2 పేర్లు వ్రాయబడ్డాయి. 23వ అధ్యాయం మత్తయి 35వ వచనంలో హేబేలు రక్తము, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠముకును దేవాలయముకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చెందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకు వచ్చును అని దేవుడు ఈ యెరూషలేము నాకు ముందు జరిగిన ఇన్సిడెంట్ ఎవరిని చంపారంటే ఒక ఎగ్జాంపుల్ 2 పేర్లు రాశాడు మత్తయి. ఆ 2లో హేబేలు అంటే మనందరికీ తెలిసిందే. జకరియా అంటే చాలామందికి తెలిసి ఉంటుంది, కానీ ఇంకా జకరియా గురించి తెలియని వారు కొంతమంది ఉండకపోవచ్చు. నా మట్టుకు నాకు జకరియా గురించి ముందు నేను ఎన్నోసార్లు బైబిల్ చదివినా, ఎవరు జకరియా రక్తం అంటాడేంటి, మనం ఎక్కడ చూసాము అని కొద్దిగా నేను దానిలో డీప్గా ప్రోబ్ చేసి ధ్యానించినప్పుడు ఈ జకరియా ఎవరో నేను దేవుని మహాకృపను బట్టి తెలుసుకోగలిగాను. ఈ జకరియా ఆయన ఒక ప్రవక్త. ఆయన యూదా దేశానికి యోవేషు రాజుగా ఉన్న రోజుల్లో ప్రజలు విచ్చలవిడిగా పాపం చేస్తూ ఇతర దేవతల్ని ఆరాధిస్తూ దేవుణ్ణి మర్చిపోతారు. అటువంటి సమయంలో ఈ ప్రవక్త జకరియా ఆయన ధైర్యంతో, మీరు యెహోవాను విసర్జించారు, యెహోవా కూడా మిమ్మల్ని విసర్జిస్తాడు, మీరెందుకు విగ్రహాలని ఆరాధిస్తారు అని గద్దించాడు. కానీ వారు ఆ గద్దింపుకు లోబడలేదు. కానీ ఆయన్ని బలిపీఠముకును దేవాలయముకును మధ్య ఆయన్ని చంపివేశారు. దేవునిలోకి రండి, దేవుని భయభక్తులు కలిగి ఉండండి అని బోధించిన వ్యక్తిని వారు చంపేశారు. ఈ 2 ఇక్కడ మనకి ఈ మత్తయి రాసినాడు. సో ఆయన యెరూషలేము దగ్గర వచ్చి యెరూషలేమని ఎంతగానో ఆయన బాధపడినట్టు మనం చూస్తున్నాము. నేటి దినాల్లో కూడా మనము కూడా
యెరూషలేమా యెరూషలేమా అని బదులు మన పేర్లు పెట్టుకుని మనం కూడా దేవుణ్ణి ఏమన్నా దుఃఖిస్తున్నామా, దుఃఖపెడుతున్నామా, మనము ఆలోచించుకోవలసిన వారమై ఉంటున్నాము. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఏ విధంగా కాపాడుతుందో, ఎలాగో చేర్చుకుంటుందో, అలాగే నేను కూడా మిమ్మల్ని చేర్చుకుంటే మీరు రాకున్నారు అంటాడు. సో మనము కూడా ఆయన రెక్కల కింద మనం వెళుతున్నామా? ఆయన రెక్కల నుంచి బయటకు వచ్చేస్తున్నామా? ఆయన రెక్కల కింద ఉండకుండా మనం బయటకు వస్తే మనకి రక్షణ లేదు, మనకు ప్రొటెక్షన్ లేదు. ఆయన రెక్కల కింద మనము ఉండాలి. అది యెరూషలేమా యెరూషలేమా అనే మాట దేవుడు 2 సార్లు కంటెస్ట్లో మాట్లాడినట్టు మనం చూడగలుగుతున్నాము. అలాగే లూకా 19:41 మనము ఆయన యెరూషలేము మందిరం నుంచి 1941-44లో ఆయన ఆ పట్టణాన్ని చూసి ఏడ్చినట్టు మనం చూస్తాం. యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడ్చాడంట ఆయన. ఎందుకంటే యెరూషలేము దేవాలయము చాలా గొప్ప దేవాలయం. ఆ రోజుల్లో యెరూషలేము దేవాలయము వరల్డ్లో ఫేమస్ అట. ఆ రోజుల్లో అంత గొప్పగా ఉండేదండి. ఎంతోమంది ఆ దేవాలయం చూడడానికి వస్తుండేవారట. అటువంటిది ఆయన యేసుక్రీస్తు ప్రభువు గారు ముందుగానే ఇది నాశనం అయిపోతుంది, రాతి మీద రాయి కూడా నిలవదు అని ముందుగానే ప్రెడిక్ట్ చేశాడు ఆయన. ఆ కంటెస్ట్లో ఆయన యెరూషలేము గురించి, దేవాలయం గురించి, పట్టణం గురించి దుఃఖిస్తున్నట్టు మనము చూడగలుగుతాము. అలాగే మార్కు కూడా 14:12-16 పస్కా ఆయన ఎక్కడ ఆచరించాడంటే మేడగదిలో పస్కా అరేంజ్మెంటు శిష్యుల్ని చేయమంటే మేడగదిలో ఆ పస్కాను పార్టిసిపేట్ చేసినట్టు మనం చూస్తాం. ఈ మేడగది ఏంటి? మేడగది అనేది చాలాసార్లు బైబిల్లో మనం చూస్తాము. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 2వ అధ్యాయం వెంటనే కూడా మేడగది దాని కూడా గురించి కొద్దిగా ధ్యానించినప్పుడు ఈ మేడగది ఎవరిది అంటే మార్కు తల్లి అయినటువంటి మరియ ఇల్లు అని చరిత్రలో మనం చూడగలుగుతాము. అది మేడగది. ఆ మేడగదిలో ఈ యేసుక్రీస్తు వారు పస్కాని ఆచరించినట్లుగా మనము చూస్తాము. తర్వాత ఇంకా యెరూషలేములో ఆయన సిలువ వేయబడడానికి తీసుకువెళ్ళడము, ఆయన శ్రమలు, సిలువ వేయబడానికి వెళ్ళక ముందు పిలాతు తీర్పు, అన్యాయమైనటువంటి తీర్పు, అవన్నీ కూడా యెరూషలేములోనే జరిగినాయి. ఆయన మరణం కూడా యెరూషలేములోనే జరిగింది. ఆయన సమాధి కూడా యెరూషలేములోనే జరిగింది. ఆయన పునరుద్ధారణమైంది కూడా యెరూషలేములోనే పునరుద్ధారణమయ్యాడు ఆయన. తర్వాత ఆయన ఆరోహణము కూడా యెరూషలేము నుండి ఆరోహణమయ్యాడు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో అది రాయబడింది. ఆయన ఒలీవ కొండ మీద నుంచి ఆయన ఆరోహణమైనట్టు శిష్యులు ఆ యొక్క ఒలీవ కొండ నుంచి దగ్గరలో ఉన్న యెరూషలేముకు వచ్చినట్టు. యెరూషలేము మందిరం ఎదురుగుండానే ఒలీవ కొండ ఉంటుందండి. అక్కడ యెరూషలేములో నుంచి ఆయన ఆరోహణమయ్యాడు. మరి ఆయన వచ్చేటప్పుడు ఎక్కడికి వస్తాడు? ఆయన వచ్చేటప్పుడు కూడా యెరూషలేములోకే వస్తున్నాడు ఆయన. జకరియా 14వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ఒలివ కొండ మీద తన కాలు పెట్టినప్పుడు పరిస్థితి ఎలాగుంటుందో అక్కడ జకరియా చాలా విపులంగా రాశాడు. సో దట్ ఈజ్ రిలేషన్ విత్ జెరూసలేం. దేవుని యేసుక్రీస్తు వారికి రిలేషన్ విత్ జెరూసలేం. తర్వాత అక్కడ యెరూషలేంలో కొన్ని సూచక్రియలు కూడా ఆయన చేసినట్టు చాలా సూచక్రియలు చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 సూచక్రియలు మనము చూద్దామండి. యోహాను 5వ అధ్యాయము 1-9 బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి
వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడిని ఆయన స్వస్థపరిచినట్లు మనము చూస్తాము. అలాగే యోహాను 9:1-7 ఒక గుడ్డివాడిని ఆయన స్వస్థపరుస్తాడు. ఆ గుడ్డివాడిని స్వస్థపరిచి సిలోయమను కోనేరుకి వెళ్ళి నువ్వు కడుక్కోమని చెప్తాడు. ఇవన్నీ కూడా యెరూషలేములో ఉన్నవి. అది యేసుక్రీస్తు ప్రభువు యొక్క రిలేషన్ విత్ జెరూసలేం కొన్ని మనం చూడగలిగాము. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణ అయిపోయిన తర్వాత ఆరోహణ టైంలో కూడా ఆయన యెరూషలేంలోనే అపోస్తల కార్యం 1:8 ఆయన శిష్యులతోటి పరిశుద్ధాత్మ ఆదరణకర్తని మిమ్మల్ని పంపిస్తాను అని అంటాడు. అక్కడే ఆయన వారికి వాగ్దానం ఇచ్చాడు పరిశుద్ధాత్మ గురించి. 1:12 వారు ఆరోహణమైన తర్వాత ఆ యొక్క ఒలీవ కొండ నుంచి యెరూషలేము మళ్ళా మేడగదికి వచ్చినట్టు మనం చూస్తాము. ఆయన చెప్పినట్టు యెరూషలేములోనే అపోస్తల కార్యం 2:1-4 పరిశుద్ధాత్మ ఈ విధంగా దిగినప్పుడు అక్కడ వారు ఏ విధంగా దేవుణ్ణి స్తుతించారు అన్య భాషల్లో, అదంతా కూడా జరిగింది. అదంతా కూడా యెరూషలేములోనే జరిగింది. ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలోకి వద్దామండి. ప్రకటన ప్రకటన 21 అధ్యాయము. ప్రకటన 21 అధ్యాయంలో అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని అని యోహాను రాస్తాడు ఇక్కడ. అసలు ఇది ఏంటి? ఈ నూతనమైన యెరూషలేము దేవుని దగ్గర నుండి దిగి రావడం ఏంటి అనేది ధ్యానించినప్పుడు సరైన ఆన్సర్ దానికి దొరకడం లేదు. నూతన యెరూషలేము పైనుండి దేవుని నుంచి దిగడం ఎక్కడికి దిగుతుంది? భూమి మీదకి దిగుతుందా, లేకపోతే మధ్యాకాశానికి వస్తుందా, లేకపోతే పరలోకంలోనే ఉంటుందా అనేది ఇక్కడ యోహాను క్లియర్గా మనకి వ్రాయలేదు. దేవుడి నుండి దగ్గర నుండి పైనుండి దిగిన యెరూషలేము నూతన యెరూషలేము అని వ్రాయబడింది. ఈ నూతన యెరూషలేము గురించి నేను కొద్దిగా డీప్గా ధ్యానించినప్పుడు I could not get correct answer, correct clarification for it. ఎందువలనంటే అనేక మంది అనేక విధాలుగా దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే యెరూషలేం మీదకి నూతన యెరూషలేం వస్తుంది అని కొంతమంది అంటారు. కొంతమంది వేరువేరుగా దాన్ని డిస్క్రైబ్ చేస్తూ వచ్చారు. కానీ ఫైనల్గా నేను అనుకున్నది ఏంటంటే అది ఏమీ కాదు, అది సింబాలిక్గా అది వ్రాయబడింది అనే కంక్లూజన్కి నేను రాగలిగాను. ఎందుకంటే బైబిల్లో ఎన్నో మర్మాలు ఉన్నాయి, మనకు తెలియని మర్మాలు ఎన్నో ఉన్నాయి. కానీ నూతన యెరూషలేము, నూతన ఆకాశము, నూతన భూమి అవి కరెక్ట్, అందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. ఎందుకంటే కొత్త ఆకాశము కొత్త భూమి అనేది యోహాను ఒక్కడే రాయలేదండి. అది యెషయా 65:17 కూడా కొత్త ఆకాశము కొత్త భూమి అని యెషయా ప్రవక్త కూడా మెన్షన్ చేస్తాడు. సో ఈ కొత్త ఆకాశం కొత్త భూమి అనేది, అలాగే పేతురు కూడా 2 పేతురు 3 అధ్యాయములు కూడా కొత్త ఆకాశము కొత్త భూమి అని పేతురు కూడా, ఆయన ప్రేమించినటువంటి పేతురు కూడా కొత్త ఆకాశం కొత్త భూమి. సో కొత్త ఆకాశము కొత్త భూమి ఇమ్మిడియట్, తప్పకుండా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అక్కడ ఒక భక్తుడు దాన్ని ఏ విధంగా వర్ణించాడంటే,
ద డే ఆఫ్ ద గాడ్, ద డే ఆఫ్ ద లార్డ్ అండ్ డే ఆఫ్ ద గాడ్ అని ఒక భక్తుడు దాన్ని రాశాడు. ద డే ఆఫ్ ద లార్డ్ ఎప్పుడు అంటాడంటే ఆయన 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత, ధవళ సింహాసన తీర్పు 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత ఈ పాత ఆకాశము పాత భూమి గతించిపోతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఆకాశము భూమి గురించి అది వచనం వ్రాయబడింది. ఇక్కడ కూడా ఆ పాత ఆకాశము భూమి వ్యానిష్ అయిపోతాయి. అంతవరకు వ్యానిష్ అయ్యే వరకు ఉన్నది ద డే ఆఫ్ ద లార్డ్ అని. నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చేది కొత్త ఆకాశము కొత్త భూమి, ద డే ఆఫ్ ద గాడ్ అని ఆయన వర్ణించాడు. ఏది ఏమైనా ఇది మాత్రము కరెక్ట్. పాత ఆకాశము పాత భూమి గతించిపోతుంది. కొత్త ఆకాశము కొత్త భూమి తప్పకుండా మనము రక్షించబడిన వారమైతే మనం చూస్తాము. దాంట్లో మనము పాలు పొందేవారముగా ఉంటాము. ఈ నూతన యెరూషలేము పైనుండి అనేటువంటి మాట సింబాలిక్గా రాశాడని అనుకుంటున్నాం కదా. మరి ఇంకెవరైనా బైబిల్లో పరలోక యెరూషలేము అనేటువంటి మాట ఎవరైనా రాశారా అని మనము ధ్యానిస్తే చూస్తే, అపోస్తలుడైన పౌలు గలతీ 4వ అధ్యాయం 26వ వచనంలో ఆయన ఒక చిన్న మాట రాశాడు. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ, పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అని వ్రాయబడింది. పైనున్న యెరూషలేము. సో యెరూషలేము పైన ఉంది, అది పరలోకమే కావచ్చు. బట్ యెరూషలేము అనేటువంటి మాట మాత్రం పైన ఉన్నది అనేది పౌలు గారు కూడా దాన్ని కన్ఫామ్ చేసాడు. ఆ ఒక్క పత్రికలోనే కాదండి, హెబ్రీ 12:22లో కూడా ఆ మాట రాయబడింది. హెబ్రీ 12వ అధ్యాయము 22వ వచనంలో అపోస్తలుడైన పౌలు యొక్క లిటరేచరు, ఆయన యొక్క రచనలు చూస్తే చాలా హై లాంగ్వేజ్లో ఉంటుంది. అది కొద్దిగా కామన్ మ్యాన్కి అర్థం చేసుకోవడం కష్టమే. ఆయన ఎక్కువ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉండేవారు ఆయన. ఇప్పుడు మనం ఈ వచనంలో చూడండి, హెబ్రీ 12:22, ఇప్పుడైతే సియోను కొండ అంటే యెరూషలేము, జీవము గల దేవుని పట్టణము యెరూషలేము, ఇక్కడ ఈ మాట నేను స్ట్రెస్ చేస్తున్నాను, పరలోకపు యెరూషలేము. సో పరలోకము అది యెరూషలేము. మనము యెరూషలేములోకి మనం ప్రవేశిస్తాము. అది పరలోకం కావచ్చు, అది యెరూషలేము అనేది వాళ్ళు ఉరికే సింబాలిక్గా రాసి ఉండొచ్చు. బట్ అపోస్తలుడైన పౌలు కూడా పైన ఉన్న యెరూషలేము, ఇక్కడ మనం చదివిన మాట కూడా పరలోకపు యెరూషలేము అని అన్ని రాస్తూ ఇంకా ఆయన రాస్తాడు. ఇంకా ఎవరికింత మనం వస్తామో ఆయన విపులంగా రాశాడు. వేవేళ్ల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘముకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధన మధ్యవర్తి అని యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తముకును మీరు వచ్చి ఉన్నారు అని హెబ్రీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఎన్ని సెంటెన్సెస్ ఆయన యూజ్ చేశాడండి. సో అందులో పైనున్న యెరూషలేము అనేటువంటి మాట మనము చూడగలుగుతున్నాము. సో ఇంకా ఇలా ధ్యానించుకుంటూ పోతే చాలా విషయాలు యెరూషలేము గురించి వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నప్పుడు యెరూషలేము, ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేము, ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత యెరూషలేం హ్యాస్ బికమ్ ది క్యాపిటల్
ఫర్ దిస్ ఎంటైర్ క్రిస్టియన్ కమ్యూనిటీ. అంటే అక్కడ పెద్దలు అక్కడే ఉన్నారు. వాళ్ళు శ్రమలు వచ్చినా వారు హెడ్ క్వార్టర్స్గా యెరూషలేముని చేసుకున్నారు. యెరూషలేం యొక్క ఇంపార్టెన్స్ అది. ఫిలిప్పు, స్టెఫెను వీళ్ళందరూ కూడా చెదిరిపోయినా, స్టెఫెన్ చనిపోయినా, హతసాక్షి అయినా కూడా హెడ్ క్వార్టర్స్ మాత్రము యెరూషలేమే. ఈ బయటికి వెళ్ళి పౌలు, శీలా కానీ మిగిలిన ఫిలిప్పు కానీ వీళ్ళకి ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే దే యూస్ టు కమ్ టు జెరూషలేం. వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళు అప్రూవల్ తీసుకుని మళ్ళీ వెళ్తూ ఉండేవాళ్ళు. పౌలుకు ఒకసారి పౌలు శీలా విషయంలో, సున్నతి విషయంలో వాళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు యెరూషలేంకి వచ్చారు, పెద్దలతో చర్చించారు. సో యెరూషలేంకి యొక్క ఘనత మనం చూస్తాము. ఈ విధంగా యెరూషలేము అనేక విషయాల్లో మనము కొత్త నిబంధనలో కూడా మనం చూస్తాము. సరే, పాత నిబంధనలో యెరూషలేం చూసాము, కొత్త నిబంధనలో యెరూషలేం చూసాము. ఇప్పుడు యెరూషలేం పరిస్థితి ఏంటి? హేరోదు కట్టించినటువంటి మందిరము పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రోమా సైన్యాధిపతి ఆ యెరూషలేముని నాశనం చేసినట్టు, ఆ యెరూషలేం దేవాలయాన్ని, ఆ యొక్క యెరూషలేమునే నాశనం చేసినట్టు వ్రాయబడింది. రోమా సైన్యాధిపతి టైటస్ అనే వ్యక్తి. ఆ టైటస్ వచ్చినప్పుడు ఏంటండి, పట్టణము నాశనము చేసేయాలనే ఉద్దేశంతో నాశనం చేశాడు. కానీ అందులో ఒక సైనికుడు యెరూషలేము పట్టణాన్ని అంటించేస్తాడు, దాన్ని మంట పెట్టి దాన్ని కాల్చేస్తాడట. అంత భయంకరంగా యెరూషలేము నాశనమైపోయింది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో. తరువాత దేవాలయము కూడా నాశనమైపోయింది. క్రీస్తు శకము 321లో కాన్స్టంటైన్ చక్రవర్తి అయినప్పుడు ఆమె తల్లి అయినటువంటి హెలీనా, ఆమెకు ఇంట్రెస్ట్ చూడండి, యెరూషలేములో క్రీస్తు చరిత్రకు సంబంధించిన ప్లేసెస్ అన్నీ కూడా ఆమె మరి సర్వే చేయించిందో లేకపోతే ఎట్లాగో ఐడెంటిఫై చేయగలిగిందట. ఆవిడ చేసి అక్కడ 2 దేవాలయాల్ని ఆమె కట్టించినట్లు ఉంది. ఆ 2 దేవాలయాల దగ్గర క్రీస్తు సమాధిని కూడా ఆమె ఐడెంటిఫై చేసి దాని మీద ఒక చిన్న కట్టడాన్ని కట్టినట్టు తెలుస్తుంది. క్రీస్తు సమాధి, దాన్నే ఎడిక్యూల్ అని అంటాము. ఎడిక్యూల్ అది లాటిన్ వర్డ్. అది ఎడిక్యూల్ అంటే ముళ్ళు అని అర్థము. సరే, రీసెంట్ టైమ్స్ అంటే 2016లో డేట్ కూడా ఉంది, 26/10/2016లో ఫ్రెడరిక్ హైవర్త్ అనేటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ ఆ యొక్క సమాధిని, ఆ చలువరాతిని తీసి చూద్దామని, ఎందుకంటే కొత్త యెరూషలేం మందిరం కట్టాలి. ఆ మందిరం కట్టడానికి అరేంజ్మెంట్స్లో ఇది ఇన్స్పెక్ట్ చేసి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇది రీసెర్చ్ చేసి అది తీస్తే అక్కడ వాళ్ళు కనుగొంది ఏంటంటే క్రీస్తు సమాధిలో కొవ్వొత్తుల మసి మాత్రము ఆ పైన ఉందంట. ఇంకా సమాధిలో ఏముంటుందంటే ఏం ఉండదు, ఎందుకంటే ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన సమాధిలో లేడు. సో వాళ్ళు సమాధిలో ఏమీ కనుక్కోలేకపోయారు. ఇవన్నీ కూడా ఆయన రాకడికి సూచనలుగా ఉన్నాయి, మనల్ని అలర్ట్ చేయడానికి ఇవన్నీ వ్రాయబడ్డాయి. రీసెంట్గా జరుగుతున్న డెవలప్మెంట్స్. తర్వాత అది 70 క్రీస్తు శకం 70లోనేమో టెంపుల్ మందిరము రోమా టైటస్ నాశనం చేశాడు. తర్వాత కాన్స్టంటైన్ చక్రవర్తి తల్లి ఐడెంటిఫై చేసి కొన్ని
కొన్ని చిన్న మందిరాలలాగా కట్టింది. యేసుక్రీస్తు ప్రభువారి సమాధిని కూడా ఐడెంటిఫై చేసింది. దీనికంటే ముందు క్రీస్తు 637లో యెరూషలేం పరిస్థితి ఏంటి అంటే, అరబ్బీయులు దండయాత్ర చేశారు. అరబ్బీయులు దండయాత్ర చేసి ఓమర్ అనేటువంటి ఆయన యెరూషలేముని క్యాప్చర్ చేశాడు. అది ఆ విధంగా ముస్లిం కస్టడీలోకి యెరూషలేం వెళ్ళిపోయింది. తను ఏదో దండయాత్ర చేసి దాన్ని ఇది చేసుకున్నంత బాగుండేది. కానీ అతను చేసిన ఇంకొక పెద్ద పొరపాటు ఏంటంటే, ఉమర్ తన ఉమర్ పేరు పైనే దేవాలయం ఉండేటువంటి ప్లేసులో మసీదు కట్టాడు. యెరూషలేంలో జరిగినటువంటి డెవలప్మెంట్ ఆ విధంగా అది ముస్లిం కస్టడీలోకి యెరూషలేం వచ్చింది. యెరూషలేం ప్రజలు యూదావారు ఎన్నో శ్రమలు పడ్డారు. యూదావారు ఆ దేశాన్ని చాలామంది వదిలి వెళ్ళిపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఈ ముస్లిం యొక్క ప్రభావం యెరూషలేంలో 1918 వరకు కొనసాగింది. ప్రజెంట్ యెరూషలేం గురించి మనం మాట్లాడుతున్నాం. 1918 వరకు ముస్లిం ఆధీనంలో ఉంది. తర్వాత బ్రిటిష్ వారు దాన్ని కస్టడీలోకి యెరూషలేము వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. బ్రిటిష్ వాడు రావడం అనేది యెరూషలేముని చాలా మార్చింది. దేవుని యొక్క ఏర్పాట్లు ఎలా ఉంటాయో చూడండి. బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఆక్యుపై చేశారు. బ్రిటిష్ వారికి ఉన్నటువంటి బ్రిటిష్ వారి గురించి ఏదో మనం మాట్లాడుకుంటాం, కానీ వారు సువార్తని బాగా ప్యాటర్నైజ్ చేసేవారండి. క్రిస్టియన్స్ అంటే వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకునేవాళ్ళు. యంగర్ జనరేషన్కి తెలియదు. మా జనరేషన్లో, ఇంకా మాకంటే ముందు జనరేషన్లో బ్రిటిష్ వారు ఏ విధంగా క్రైస్తవత్వాన్ని వ్యాప్తి చెందడానికి ఇండియాలో కూడా ప్రయాసపడ్డారో మనము చరిత్ర తెలుస్తుంది. సో బ్రిటిష్ వారు రావడంతో యెరూషలేము దెర్ ఇస్ సమ్ చేంజ్. వాళ్ళు యూదులకి ఏదో విధంగా హెల్ప్ చేయాలని తలంపుతోటి వారు ఉన్నారు. కానీ అక్కడ చెదిరిపోయిన యూదులు వచ్చి అక్కడ యెరూషలేముకి వచ్చినప్పుడు ఈ ముస్లిమ్స్కి ఈ యొక్క యూదులకి తరచూ గొడవలు అవుతూ ఉండేవి. అరబ్బీలకు ఈ యొక్క యూదులకు గొడవలు అవుతూ ఉండేవి. ఆ గొడవలు అయ్యే టైంలో యుఎన్ఓ ఇంటర్ఫియర్ అయ్యి ఇద్దరిని సముదాయించి యెరూషలేముని ఒక ఇండిపెండెంట్ ప్లేస్గా దాన్ని ఐడెంటిఫై చేసి ఈ ఇండిపెండెంట్ స్టేటస్ అని యుఎన్ఓ వాళ్ళు డిక్లేర్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ అరబ్బీలకి ఈ యూదులకి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కొంతకాలం అయ్యేటప్పటికి పాత యెరూషలేమేమో యొర్దాను వారికి, కొత్త యెరూషలేము ఇజ్రాయిల్ వారు ఆక్రమించుకున్నారు. బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. దిస్ ఆర్ ది ప్రజెంట్ థింగ్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కానీ 14th May 1948లో బ్రిటిష్ రూలు అక్కడ అయిపోయిన తర్వాత బెన్ గురియన్ అనేటువంటి ఆయన ఇజ్రాయిల్ దేశాన్ని స్వతంత్ర దేశంగా డిక్లేర్ చేశాడు. ఇండిపెండెన్స్ వచ్చింది. అది ఒకే దేశం అయింది. రెహబాము టైంలో 12 గోత్రాలు విడిపోయినాయి కదండి. 10 గోత్రాలేమో ఇజ్రాయిలుగా, 2 గోత్రాలు యూదావారిగా విడిపోయింది.
ఆ రెహబాము రాజుగా ఉన్న టైంలో. అది ఎందుకు జరిగిందంటే సొలొమోన్ లాస్ట్ డేస్లో తన యొక్క దేవుని నుండి విగ్రహాలకు తొలిగాడు కాబట్టి ఆ యొక్క పాపము అప్పుడు ఈ టైంలో అది జరిగింది. కానీ ఇక్కడ మళ్ళీ వాళ్ళు 1948లో యునైట్ అయిపోయారు. యునైట్ అయినప్పుడు దేవుని వాక్యం ఎంత క్లియర్గా మాట్లాడుతుందండి మన బైబిల్ చదివితే. చూడండి, హోషేయ గ్రంథంలో హోషేయ గ్రంథము హోషేయ 1వ అధ్యాయము 11వ వచనంలో ఎంత క్లియర్గా రాసేసాడు హోషేయ. అప్పుడే రాసేసాడు. హోషేయ 1:11లో యూదావారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకుని తమ పైన నొకని ప్రధానుని నియమించుకొని తామున్న దేశము నుండి బయలుదేరుదురు. ఎక్కడ హోషేయ, ఎక్కడ ఇప్పుడు జరిగిన డెవలప్మెంటు. అది బైబిల్లో అన్ని విషయాలు వ్రాయబడినాయండి. బైబిల్లో లేని విషయం అంటూ ఏమీ మనకు లేదు. అదే కూడా ఇశ్రాయేలు ప్రజలు యూదావారు ఏకమవుతారని కూడా యెహెజ్కేలు 37 అధ్యాయంలో యెహెజ్కేలు కూడా రాశాడు. యెహెజ్కేలు 37 అధ్యాయంలో మనం చూస్తే 2 ఇన్సిడెంట్స్ మనం చూడగలుగుతాము. ఒకటి ఏంటంటే ఎండిన ఎముకలు, డ్రై బోన్స్, అవి తిరిగి ప్రాణం వస్తుంది వాడికి. అంటే ఇదే ఇశ్రాయేలు ప్రజలు నాశనం అయిపోయి పాపం అన్ని విధాలా చెడిపోయినటువంటి వాళ్ళు, వేరే దేశాలకు చెదిరిపోయిన వారు తిరిగి రీబర్త్. యెహెజ్కేలు ప్రవచన నెరవేరింది. అదే యేసుక్రీస్తు గారు ఉన్నప్పుడు కూడా మత్తయి 24 అధ్యాయము 32, 34 వచనాల్లో కూడా అక్కడ ఒక అంజూరపు చెట్టు ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు వారు చెప్తా వచ్చాడు. అంజూరపు చెట్టు చిగిర్చినప్పుడు వసంత ఋతువు వచ్చిందని మీరు ఎలాగా అనుకుంటారో అలాగే దేవుని రాకడ సూచనలు జరుగుతున్నప్పుడు దేవుని రాకడ వస్తుందని మీరు అనుకోండి అని చెప్పుతూ ఒక మాట ఆయన యూజ్ చేశారు. ఏమంటే అది జరిగే వరకు ఈ తరము గతించదు అనేటువంటి మాట వ్రాయబడింది. అది జరిగే వరకు ఏది ఈ ఇజ్రాయెల్ దేశము అయి ఉండొచ్చు, ఏదో మొత్తం అది జరిగే వరకు ఈ తరము గతించదు. ఏది ఏ తరము? ఇజ్రాయిలే. సో ఇజ్రాయిల్ వారు ఆయన రాకడని చూస్తారు. ఆ విధంగా బైబిల్లో ఎవ్రీథింగ్ ఇట్ ఈజ్ క్లియర్లీ ప్రొఫెసైజ్డ్, ముందే ప్రవచించబడ్డాయి అవన్నీ కూడా. కానీ ఇజ్రాయిల్ వారికి పీస్ లేదు. ఈ అరబ్బులు ఎప్పుడు గొడవ పెడుతూనే ఉండేవారు, వారితో యుద్ధాలు చేస్తూ ఉండేవారు, హింసించేవాళ్ళు వాళ్ళు అరబ్బులు. 1967లో అరబ్ దేశపు యొక్క అధ్యక్షుడు నాజర్ అని ఆయన ఇజ్రాయిల్ ప్రజల్ని కష్టపెట్టడం కోసం, ఆ ఇజ్రాయిల్ ఇండిపెండెంట్ దేశం అయిపోయింది అప్పటికే, వాళ్ళని ఐడెంటిటీ లేకుండా చేయాలి, మ్యాప్లో ఐడెంటిటీ లేకుండా చేయాలని అరబ్బులంతా కలిసి అగబు నౌకాశ్రయాన్ని ఇజ్రాయిల్ నౌకలు రాకుండా బ్యాన్ చేశారు. అదే టైంలో ఈజిప్ట్ వాళ్ళు కూడా సుయోజ్ కెనాల్ని ఇజ్రాయిల్ యొక్క నౌకలు రాకుండా బ్యాన్ చేశారు. చాలా కష్టపడ్డారు ఇజ్రాయిల్ వాడు. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అసలు వాళ్ళకి లేకుండా పోయింది, చాలా హింసించబడ్డారు. అదే టైంలో అరబ్ దేశాలన్నీ కూడా ఈజిప్ట్ కానివ్వండి, సిరియన్లు కానివ్వండి, యోర్దాన్ వారు కానివ్వండి, సౌదీ అరేబియన్ వారు కానివ్వండి, ఇరాక్ వారు కానివ్వండి, వీళ్ళంతా కలిసి ఈ యొక్క ఇజ్రాయిల్ అంటే యెరూషలేం మీదకి యుద్ధానికి వచ్చారు వాళ్ళు. అది 1967 జూన్లో ఈ యొక్క గొడవలు జరిగినాయి. నాజరు, ఈజిప్ట్, సూయజ్ కెనాలు, అగబు నౌకాశ్రయం అన్నీ క్లోజ్ అయ్యి జూన్లో మేలో అయ్యింది. 1967 జూన్లో యెరూషలేము విషయంలో లేకపోతే ఇజ్రాయెల్ విషయంలో వారికి
నేను చెప్పాను కొన్ని దేశాలపైన ఈజిప్టు, సిరియన్లు, యోర్దాను, సోదరేమి, ఇరాక్ వీళ్ళందరితో యుద్ధము ఇజ్రాయిల్ మీదకి వచ్చినప్పుడు ఇజ్రాయిల్ వారు ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. చాలా చిన్న దేశం, అప్పుడే స్వతంత్రం వచ్చింది. వాళ్ళంతా అడ్వాన్స్డ్ కంట్రీస్, అడ్వాన్స్డ్లో ఉన్నారు. ఒక దేశం కాదు, చాలా దేశాలు కలిసిపోయినాయి. ఆ 1967 నాకు బాగా గుర్తండి. అది నేను సెకండ్ ఇయర్ డిగ్రీలో ఉన్నాను నేను. అది ఆ వార్ని చాలా ఫాలో అవుతూ ఉండేవాడిని. ఎందుకంటే క్రిస్టియన్స్ అనేటువంటి ఫీలింగ్ ఒకటి, మన సహోదరులు ఇశ్రాయేలీలు వాళ్ళ మీదకి ఇన్ని దేశాలు వచ్చేసేయి ఏంటి అని. అది 6 రోజులు యుద్ధం జరిగిందండి, 6 days. చరిత్రలో అంత తక్కువ యుద్ధము జరిగినటువంటి యుద్ధం ఏదీ లేదు. ఓన్లీ 6 days. ఆ 6 daysలో ఆ యుద్ధము జరిగినప్పుడు మేము స్టూడెంట్స్గా ఉండేవాళ్ళము. మా ఏరియాస్లో ఎలాగ ఉండేదంటే ఒక పాన్ షాపు, ఆ పాన్ షాప్లో సోడా వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. ప్రతి పాన్ షాప్లో కూడా ఒక రేడియో ఉండేది. ఆ రేడియో దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళం మేము. ఆ న్యూస్ టైంకి ఏమైంది ఈరోజు డెవలప్మెంట్ ఏంటి, ఇజ్రాయిల్ ఏమైనా నష్టపోయారా, ఏమైనా గెలిచారా ఏంటి అంటే, ఆ 6 రోజులు యుద్ధం అండి. అసలు ఎంత దేవుడు వాళ్ళ పక్షాన్ని ఎంత గొప్పగా యుద్ధం చేశాడో ప్రపంచం అంతా అదిరిపోయింది. ప్రపంచం అంతా స్టన్ అయిపోయారు. ఏంటి ఈ చిన్న దేశము ఇన్ని దేశాలకు ఆన్సర్ ఎలాగ చెప్పింది అని ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయారు. ప్రపంచానికి తెలియదు కదండి మన దేవుని యొక్క గొప్ప సంగతి. మన దేవుడు వారితో యుద్ధం చేసి, వారికి సహాయం చేసి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ టైంలో, ఆ 6 రోజుల టైంలో ఇజ్రాయిల్ జయించింది ఏంటంటే 25 అరబ్ ఆకాశ మార్గాల్ని వశం చేసేసుకున్నారు. అగబు నౌకాశ్రయాన్ని క్యాపిటలైజ్ వాళ్ళు తీసేసుకున్నారు. సూయజ్ కెనాల్ మీద అధికారం పొందారు. ఇక అరబ్బులు చేతులు పైకెత్తి ఇక వాళ్ళు చేసేది లేకుండా సీజ్ ఫైర్కి వచ్చారు వాళ్ళు. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. 6 days వార్. దేవుడు ఇజ్రాయిల్ వారి పట్ల అంత గొప్ప విజయాన్ని వారికి ఇచ్చి, అన్నిటికంటే ముఖ్యంగా ఆ వార్లో ఇజ్రాయిల్ వారు జయించింది ఏంటంటే యెరూషలేములో దేవాలయం స్థలం అది క్యాప్చర్ చేశారు. అది వారి వశానికి వచ్చేసింది. ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే దేనికోసమైతే వారు ఫైట్ చేయాలనుకున్నారో, యూదులండి దేవుడు అంటే ప్రాణం పెట్టేస్తారు వారు. మోషే ధర్మశాస్త్రానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. సో ఆ యెరూషలేము యొక్క మందిర ప్రదేశము వీళ్ళకి చేతిలోకి వచ్చేసింది. తర్వాత ఈ యొక్క ఇజ్రాయిల్ వాడంతా కూడా ఈ యొక్క అరబ్బు సైన్యాన్ని బయటికి పంపించేశారు. అప్పుడు ఇజ్రాయిల్ పాపులేషను ఉంటే 25 lakhs ఉండొచ్చు. ఇజ్రాయిల్ దేశంది 25 lakhs పాపులేషన్. అరబ్బులదంతా కలిపి 800 లక్షల పాపులేషన్. 800 లక్షల పాపులేషన్ ఎక్కడ, 25 లక్షల పాపులేషన్ ఎక్కడండి? అంత చిన్న దేశము, తక్కువ పాపులేషన్ ఉన్న దేశము, 800 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి దేశం మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళని బయటికి తరిమివేయబడ్డారు. అది కూడా బైబిల్లో వ్రాయబడింది. యెహోషువ 23:10 టైం లేదు కాబట్టి నేను మన డీటెయిల్గా వెళ్ళడం లేదు. యెహోషువ 23:10 ఒక మాట యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఒకడు 10,000 మందిని తరుమును. ఒక్కడు 10,000 మెంబర్స్ని తరుమును అనేటువంటి మాట రాయబడింది. అలాగే వీళ్ళు చిన్న అయినప్పటికీ అందరినీ
తరిమినట్టు మనం చూస్తామండి. అంత గొప్ప విజయము వారు పొందగలిగారు. యెషయా 60 అధ్యాయంలో కూడా కంప్లీట్ యెరూషలేము గురించి వ్రాయబడింది. 60 అధ్యాయంలో దాని మీద ఒక పాట కూడా మన కీర్తన పుస్తకంలో ఉంది. అది లిమ్ము తేజరిల్లుము నీకు. ఈ ఒక్కరు 10,100 మందిని ఎలాగా వాళ్ళు తరిమేరు అనే పాట కూడా ఉంది. వారిలో ఒంటరి అయినా వాడు 10,100 వారిలో ఒంటరి అయినా వాడు 10,100 ఎన్నిక లేని వాడు బలమైన జనమగును లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వాచియున్నది. ఎవరండి? యెరూషలేము వాళ్ళని. ఒక్క మెంబరు అంతమందిని 10,100 మందిని వాళ్ళు తరిమినట్టు మనం యెషయా 23:10 అది వ్రాయబడింది. ఇంకా టైం అయిపోతుంది. నేను ఒక ఇన్సిడెంట్ మాత్రం చెప్పి ముగిస్తాను. ఆ యెరూషలేము కోసం వీళ్ళు ఫైట్ చేసినప్పుడు ఇజ్రాయేలీస్, ఆ యుద్ధం ఎలా జరిగిందంటే నేను బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. ఎలా జరిగిందంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధానికి వెళ్ళి ముందటండి వాళ్ళు ప్రధాన సైన్యాధిపతి ఆలుఫ్ షా లొంగోరన్ అనేటువంటి అధికారి, ఆర్మీ ఆఫీసరు యుద్ధానికి మనం వెళ్తున్నాము అని ఇజ్రాయేలు సైన్యాన్ని అంతా ఒక చోట అసెంబ్లీ చేసి ప్రార్థన చేశాడటండి. ఆయన ప్రార్థన చేసి అది ఆ ప్రొసీజర్ ఎక్కడుంది తెలుసండి? మనకు బైబిల్లోనే ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఏదైనా దేశం మీదకి వెళ్ళేటప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉండేది. అవతల శత్రు దేశానికి అటాక్ చేసినప్పుడు ఏంటి ప్రొసీజర్ అనేది ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్. అందులో ఒకటి ఏంటంటే యాజకులు ప్రార్థన చేయాలి. యాజకులు ప్రార్థన చేసిన తర్వాత ఆర్మీ ఆ యొక్క సైన్యం కదిలేదు అక్కడి నుండి. అదేవిధంగా ఇక్కడ ఈ ఇజ్రాయేలు సైన్యాధిపతి కూడా ఆయన ప్రార్థన చేశాడటండి. వీళ్ళకు మేము వెళ్తున్నాం ప్రభువా, 800 లక్షల మంది మీదకి మీ యుద్ధానికి వెళ్తున్నాం, నీ సహాయం దయచేయమని ప్రార్థన చేసి బైబిల్లో నుంచి ఒక వాక్యం అని 3 వాక్యాలు చదివాడు. ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయం 3, 4, 1, కీర్తనలు 35 అధ్యాయం 1, 2, 1, అలాగే కీర్తనలు 83, 2, 5 ఈ 3 ఆయన చదివినట్టు. ఇప్పుడు మనకు 3 టైం లేదు కాబట్టి ఒక్కటి చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 20 అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 20 అధ్యాయం 3వ వచనం ఎంత క్లియర్గా వాళ్ళని మోటివేట్ చేశాడండి సైన్యాన్ని. ఆ సైన్యాధిపతి ఆర్మీ ఆఫీసర్ ఏముందంటే ఇక్కడ 23లో, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. వీళ్ళంతా అరబ్బు మీదకి వెళుతున్నారు, అరబ్బు సైన్యాన్ని మీదకి మీరు వెళుతున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, మీ హృదయములను జంకనీయకుడి, భయపడుకుడి, వనకొద్దు, వనకొకుడి. ఇంకేముంటున్నాడండి? వారి ముఖము చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. ఈ వాక్యం చదివి వాళ్ళని మోటివేట్ చేసి ఇశ్రాయేలు సైన్యాన్ని పంపించాడటండి. సో దేవుని కార్యాలు అంత గంభీరంగా ఉంటాయి. వాళ్ళ ప్రార్థన వలన, దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి వాళ్ళు చదివినటువంటి ఈ యొక్క భాగాన్ని బట్టి కూడా ఇదంతా రీసెంట్గా అంటే మనం నేను పుట్టిన తర్వాత మా జనరేషన్ వాళ్ళు ఉన్న తర్వాత జరిగిన విషయం, యెరూషలేము విషయంలో జరిగిన విషయాలు ఇవన్నీ. సో దేవుడు ఆ యుద్ధాన్ని వాళ్ళకి గొప్ప విజయాన్ని కలుగు చేశాడు. వారి పక్షాన దేవుడు సహాయం చేసి 6 రోజుల్లో యుద్ధం క్లోజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఎక్కడ హిస్టరీలో జరగలేదు. మొత్తం అంతా క్యాప్చర్ చేశారు వాళ్ళు. ప్రపంచమంతా అల్లకొల్లమైపోయింది.
మనకి తెలుసు అది ఎందుకు జరిగిందో, ప్రపంచానికి తెలియదు కదండి అది. కానీ ఆశ్చర్యపోయారు. ఇజ్రాయేల్ రీసెంట్గా వచ్చిన ఇండిపెండెంట్ దేశము, అది ఎలా క్యాప్చర్ చేశారండి? అది దేవుడికి అసాధ్యమేమైందండి. హిజ్కియా ఆయనకి శత్రువు వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే దూతే వచ్చి సంహరించింది 185,000 మందిని. యేషుపతి విషయంలో కూడా అట్లాగే యెహోవా యుద్ధం చేసినట్టు మనము చూడగలుగుతాము. సో ఇక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజలకు యెరూషలేము విషయంలో దేవుడు వారికి సహాయం చేసినట్లు మనం చూస్తాము. ఇంకొక ఇన్సిడెంట్ ఉంది అక్కడ, అది కూడా ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఏంటంటే ఆ టైంలో, ఆ యుద్ధ టైంలో మౌంట్ జియోన్ అనేటువంటి విలేకరి ఒక న్యూస్ బ్రాడ్కాస్ట్ చేశాడు. మౌంట్ జియోన్ అంటే విలేకరి ఏంటంటేనంటండి, ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం చేసేటప్పుడు ఒక పటాలము, ఒక టీము పటాలము, ఎమ్యునిషన్ అంతా అయిపోయింది వాళ్ళ దగ్గర. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈజిప్ట్ సైన్యం అంతా చుట్టుముట్టేసింది. చుట్టుముట్టినప్పుడు వాళ్ళు ఇంకేమీ చేయలేక ఇంకా చనిపోతామనే డెసిషన్కి వచ్చి ఇసుక బస్తాల వెనక వాళ్ళు దాక్కున్నారటండి. అది ఇశ్రాయేల్ ఎలా పసిగట్టి ఈజిప్టియన్స్ ఎలాగ పసిగట్టి వాళ్ళని అటాక్ చేయడానికి, చంపడానికి వెళుతుంటే వాళ్ళకు ఒక గొప్ప వెలుగు చూశారటండి. ఒక తెల్లని వస్త్రములు ధరించిన వ్యక్తి వీళ్ళకి వెనకాల, వాళ్ళ ముందు నుంచుని, వీళ్ళందరూ ఇశ్రాయేలీయులందరూ వెనకాల ఉండే ఆయన ముందు నుంచుని వారందరినీ హతం చేశాడంట. ఇట్ హెస్ కమ్ ఇన్ న్యూస్. ఆ విధంగా ఆ యుద్ధం జరిగిందండి. దేవుడు యుద్ధం చేశాడు. సో మెయిన్ యెరూషలేము అయితే ఇప్పుడు మన ఇజ్రాయేల్ వశంలో ఉంది. అక్కడ దేవుని అక్కడికి సూచన ఏంటంటే ఒక యెరూషలేం మళ్ళీ దేవాలయం కట్టాలని చూస్తున్నారు. ఆ యెరూషలేం దేవాలయము కట్టడం కోసం వాళ్ళంతా ప్లాన్స్ వేస్తున్నారు. ఆ యెరూషలేం మందిరం కట్టాలంటే కూడా మనం అప్పుడప్పుడు న్యూస్ వింటూ ఉన్నాము కదా, వాళ్ళు క్రోమోజోమ్స్ని టెస్ట్ చేస్తున్నారంట. అహరోన్ సంతతి వారు ఎవరన్నా ఉన్నారా అని క్రోమోజోమ్స్ టెస్ట్ చేస్తూ వస్తున్నారంట. అలాగే ప్రతిష్టాభిషేక తైలం కోసం అన్వేషిస్తే ఒక చోట తవ్వితే ఒక పాత్రలో ఆ యొక్క ప్రతిష్టాభిషేకం దొరికిందటండి. అలాగే ఎర్రని పెయ్య, అది కూడా వాళ్ళు దొరికినట్టు చెప్తున్నారు. మందిరము కట్టడానికి సిద్ధంగా ఉంది. దేవుని రాకడ బహు సమీపంగా ఉందండి. ఇవన్నీ నెరవేరుతున్నాయి. మన వాక్యంలో వచ్చినప్పుడు నూతన యెరూషలేము గురించి మనం చదివాం కదండి. నూతన యెరూషలేము, ఆ పట్టణము, దాని యొక్క ప్రాకారాలు, దాని యొక్క గుమ్మాలు, దాని యొక్క పునాది, అక్కడ 2 మాటలు వ్రాయబడినాయండి. ఒకటి ఏంటంటే గుమ్మాల గురించి 12 గోత్రాల పేర్లు దాని మీద వ్రాయబడ్డాయి. అలాగే ఈ యొక్క పట్టణము మీద, ఆ పునాదుల మీద 12 మంది శిష్యుల యొక్క పేర్లు వ్రాయబడింది. అంటే ఏంటంటే ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నవాళ్ళు, న్యూ టెస్టమెంట్లో కూడా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఈ యొక్క ప్రాకారము గలటువంటి ఈ పైనుంచి దిగినటువంటి యెరూషలేములోకి వెళతాము. అది ఎంత క్లియర్గా ఉంది. 21వ అధ్యాయం మీరు దయచేసి ఇంటికి వెళ్ళి ధ్యానించండి. దాంట్లో ఎన్ని ఆ ప్రాకారాల గురించి, ఆ యొక్క పునాదుల గురించి, ఆ పట్టణము గురించి, పట్టణములు ఎలాగుంటుంది, తర్వాత అక్కడ ఏ విధంగా మనము దేవుని నివాసము, ఈ నూతన యెరూషలేము అంటే ఆల్మోస్ట్ దేవుని నివాసము. ఆ నివాసం ఎలాగుంటుందంటే అది మనుషులతో కూడా ఉంటుందంట. తర్వాత దేవుడు తానే వారికి దేవుడే ఉంటాడంట.
వారి యొక్క కన్నులు ప్రతి భాష బిందువు తుడిచివేయబడుతుందంట. మరణం ఇక ఉండదు. అటువంటి దేశంలోకి నువ్వు నేను వెళ్ళబోతున్నావు. కానీ కొంతమంది అయితే ఆ దేశంలోనికి ప్రవేశించరు. ఆ లిస్టు కూడా వ్రాయబడింది 21వ అధ్యాయంలో, ప్రకటన 21:7 వచనంలో కూడా 8వ వచనంలో ఎవరెవరు ఆ పట్టణంలోకి రారంటే పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహత్య చేయువారు, వ్యభిచారికులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధకులు అందరూ అగ్నిగుండంలో పడవేయబడతారు. వారు ప్రాకారం వెలుపలే ఉంటారు, ప్రాకారం లోనికి రారు. ఆ లిస్టులో మనం ఏమో ఉన్నామో ఒకసారి వెరిఫై చేసుకోవాలండి. ఈ లిస్టులో కానీ మనం ఉంటే మనం పరలోక రాజ్యంలోకి నో ఎలిజిబిలిటీ ఫర్ అస్, నరకంలోకి వెళ్ళవలసిన వారమే. ఒకవేళ ఈ లిస్టులో ఏమైనా మనం ఉంటే మేజర్ మన దగ్గర ఏమి ఉండవు, కానీ ఇంకా ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి మన హృదయంలో, అబద్ధాలు, ఎన్నో శోధనలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం తీసివేసుకుంటే ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో మనము పాలు పొందేవారుగా ఉంటాము. దయచేసి 21వ అధ్యాయం ప్రకటన చదవండి. అలాగే యెషయా 60వ అధ్యాయం చదవండి. యెరూషలేం గురించి అంత చక్కగా క్లియర్గా రాయబడింది. సో మనము ఈ యెరూషలేం గురించి దేవుని మహాకృపను బట్టి చాలా విషయాలు చూడగలిగాము. కానీ మనం ఏంటంటే ఆ పైనున్న యెరూషలేమునికి మనం ప్రవేశించాలి. ప్రవేశించగలుగుతామా లేదా అని ప్రశ్న వేసుకొని, ప్రవేశించలేము అనేటువంటి మన కాన్షియస్ మనకు చెప్పేస్తుంది. మనం వెళ్ళగలమా లేదా అనేది ఎవరో అవసరం లేదు, మనమే బెస్ట్ సర్టిఫికెట్ ఇవ్వగలుగుతాము. ఒకవేళ ఏవైనా ల్యాప్సెస్ ఉన్నాయేమో వెరిఫై చేసుకొని ఆ ల్యాప్సెస్ని రిమూవ్ చేసేసుకుందామండి. దేవుని సన్నిధిలోకి వెళదాము. పరలోక రాజ్యం నిత్యానందం ఉంటుంది, నరకంలో నిత్య నాశనం, నిత్య హింస, బాధ ఉంటుంది. దేవుడు మనల్ని ఏమీ కోరుకోవట్లేదు, తన ఆజ్ఞలను గైకోమంటున్నాడు. తర్వాత ప్రార్థనాపూర్వకంగా జీవించమంటున్నాడు. ఆయన ఆజ్ఞలు చేయడానికి అంత కష్టమైనవి కాదని కూడా బైబిల్లోనే వ్రాయబడింది. మరి అటువంటి చిన్నది కూడా మనం నెగ్లెక్ట్ చేసి లోకంతో సంబంధం పెట్టుకుంటే పైన యెరూషలేములోకి మనం వెళ్ళలేము. పైన యెరూషలేముకి వెళ్ళాలంటే పవిత్రంగా ఉండాలి, విమోచింపబడిన వారే ఉండాలి. అప్పుడే దేవుని రాజ్యంలో మనము చేరగలుగుతాము. ఈ కొన్ని విషయాలు యెరూషలేం గురించి మనం దేవుడు మనల్ని ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క భాగం దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రకటనలు గమనించండి. రేపు 7 గంటలకు చర్చి ప్రేయర్ ఉంటుంది. సకాలంలో రమ్మని ప్రభుపేట మిమ్మల్ని జ్ఞాపం చేస్తున్నాం. సండే 10 గంటలకు మనం ఇక్కడ ఆరాధన కొరకు కూడుకుంటాం. మహాకృపగల దేవా, ప్రేమ కలిగిన నాయన, నమ్మకమైన మా తండ్రి, జీవం గల ప్రభువా, మరొకసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ మందిరానికి మమ్మల్ని తీసుకొచ్చి నీ దాసం ద్వారా నీ వాక్యాన్ని మాకు వినిపింపచేసినారు. వందనాలు ప్రభువా. నిజమే తండ్రి, పాత ఆకాశమును, పాత యొక్క భూమి గతించిపోయాను. అయితే నూతన ఆకాశం, నూతన భూమి ప్రభువా మా కొరకు మీరు సృష్టించినారు. అంతేకాకుండా నాయన నీ వాక్యం ద్వారా ప్రకటన 21వ అధ్యాయం ద్వారా ప్రభువా మీరు సెలవిచ్చిన రీతిగా నాయన పరలోకం నుండి, దేవుని వద్ద నుండి ఆ నూతన యెరూషలేం వస్తుంది. నాయన ఆ యెరూషలేం కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానానికే వందనాలు. అక్కడ మరణం ఉండదని, కన్నీరు ఉండదని, వేదన బాధ ఏమి కూడా ఉండదని ప్రభువా తండ్రి, మేము ప్రభుతో గడపబోయే మహాదినము రానయిందని ప్రభువా నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ ఆదరిస్తున్నందుకు వందనాలు ప్రభువా. మరి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడినారు నాయన. మేము సాతాను ఎదిరించడానికి కూడా శక్తి ఇశ్రాయేలుకి ఎట్లయితే మీరు ఆ శక్తి దయచేసినారో మాకు కూడా తండ్రి ఇశ్రాయేలు పౌరులం కాదు తండ్రి, మేము దూరస్థులమై ఉంటిమి తండ్రి, దేవుడు లేని ప్రజలుగా మేము ఉంటిమి. అటువంటి మాకు క్రీస్తు యేసు రక్తం ద్వారా మమ్మల్ని సమీపస్తులుగా చేసి ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేసినందుకు మేము స్తుతిస్తున్నాం. మా నాయన తండ్రి, యెరూషలేములో
తండ్రి అంత భయంకరమైనటువంటి స్థితిని ఇశ్రాయేల్ ఎదుర్కొన్నారో చూడగలిగినాం. అయితే ప్రభా నీ వాగ్దాన ప్రకారము మీరు ప్రభా ఇశ్రాయేలును వదిలిపెట్టక తిరిగి యెరూషలేముకి మీరు తీసుకొని వచ్చి వీటన్నిటి ద్వారా ప్రభా మహారాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాకు త్వరగా రానున్నాడు. అవునాయన మీరు వచ్చి మమ్మల్ని తీసుకొని పోతారని మీరుండు స్థలంలో మేము కూడా ఉంటామన్న శుభప్రదమైన నిరీక్షణ కూడా మాకు ఇచ్చినారు. అందుకొరకు మా జీవితాలను ప్రభా సరి చేసుకుంటూ నీ వాక్య వెలుగులో నడుచుకుంటూ మా జీవితాన్ని ప్రభా మీ ఎదుట మేము చక్కపరుచుకుంటూ నీ రక్తం చేత కడగబడి అనుదినం ప్రభా నీ మార్గంలో నడిచేవారిగా చేయండి. నీ కొరకు సిద్ధపడేవారిగా చేయండి. నిర్లక్ష్య స్వభావాన్ని మా నుండి తీసివేయండి ప్రభా. తండ్రి మేము ఏ విషయంలో కూడా పాపంలో పడకుండా ప్రభా యేసు వైపు చూస్తూ మా జీవితాన్ని కొనసాగించుకొని పరలోకం నుండి దిగొచ్చి ఆ యెరూషలేములో ప్రవేశించడానికి కృప అనుగ్రహించండి తండ్రి. ఇంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చినారు. మీ ప్రాణం ఇవ్వటమే కాకుండా మమ్మల్ని విమోచించి నీ బిడ్డలుగా చేసి ఆ పరలోకాన్ని మా కొరకు సిద్ధపరుస్తున్న విధానానికే వందనాలు. ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చిన మా ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ నీ దాసుడు నీ వాక్యాన్ని తీసుకొని వచ్చినాడు. నాయనా జయశేఖర్ బ్రదర్ని మీరు ఆశ్రయించి ఇంకా రాబో కాలంలో కూడా ప్రభా మీరు విస్తారంగా మీ సేవలో మీరు వాడుకొని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా నాయన నీ బిడ్డలు ఎంతో తండ్రి సమర్పణ జీవితంతో మీ సముఖానికి వచ్చి నీ వాక్యాన్ని విన్నారు. బిడ్డలను ఆశీర్వదించండి. అనేకులను పురికొల్పండి ప్రభా. ఎంతమంది అస్వస్థగా ఉన్నారో వారిని తాకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఎంతమంది ఆయా బాధల ద్వారా వెళ్తున్నారో వారి బాధలన్నీ తీసివేయండి. నీ కృపలో భద్రపరచండి. బిడ్డలను ధైర్యపరచండి. ఎందుకనగా నాయన మీ వాక్యంలో మీరు మమ్మల్ని హెచ్చరించినారు. మా పక్షాన ఉన్న దేవుడు, మా పక్షాన యుద్ధం చేసే దేవుడు మాతో ఉన్నాడు, విజయాన్ని ఇచ్చే దేవుడు కనుక ప్రతి విషయంలో కూడా ప్రభా విజయాన్ని అనుగ్రహిస్తూ ముందుకు తీసుకొని వెళ్ళండి. ఇచ్చి నీ కృపకై వందనాలు ప్రభా. మళ్ళీ తిరిగి నీ బిడ్డలు ఇళ్ళకు వెళ్తుండగా సురక్షితంగా మీరు తీసుకొని వెళ్ళండి. ఇచ్చి నీ కృపకై వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని నీ చేతికి అప్పచెప్పుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును తన మహిమగల సింహాసనం వెంట నిర్దోషులుగా మనల్ని నిలబెట్టుటకును శక్తిగల మన అద్వితీయ దేవుని నుండి కృప సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములకు తోడయుండునుగాక. ఆమేన్. పరిశుద్ధ యెరూషలేము పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగుట నేను చూచితి. పరిశుద్ధ యెరూషలేము పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగుట నేను చూచితి. భర్త కొరకు అలంకరింపబడియున్న పెండ్లి కుమార్తె వలెనే సిద్ధమై యుండెను. భర్త కొరకు అలంకరింపబడియున్న పెండ్లి కుమార్తె వలెనే సిద్ధమై యుండెను. నూతన ఆకాశమును భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్. నూతన ఆకాశమును భూమి నేను చూచితి. అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్. ప్రైజ్ ది లార్డ్.